వెళ్ళలేనురా. మమ్మీని డాడీని నిన్ను వదిలి వెళ్ళలేనురా. తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి గొడవ చేసినట్టు అలా మాట్లాడతావేంటి మధు? స్కూల్కి వెళ్తే సాయంత్రానికి తిరిగి వస్తాం, కానీ నేను వెళ్తే సంవత్సరానికి ఓసారి కూడా రాలేను తెలుసా? ఇప్పుడు ఇలాగే మాట్లాడతాం. పెళ్ళైతే అన్నీ మర్చిపోతాం. ఎప్పుడో ఫోన్ కాల్, ఓ ఉత్తరం, ఓ గ్రీటింగ్ కార్డ్, ఓ బర్త్డే గిఫ్ట్. మెల్లగా అవి తగ్గిపోతాయి, తర్వాత ఆగిపోతాయి. నీ ఫ్యామిలీ, నీ లైఫ్, నీ వాళ్ళు, నీ బిజీలోనే ఉండిపోతావు. ఎంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నావురా నువ్వు? నిజం దారుణంగానే ఉంటుంది మధు. నీకు బాధగా లేదా? నేను వెళ్ళిపోతున్నానంటే నీకు ఏడుపు రావట్లేదు? నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ఓ వారం రోజులు ఉండలేకపోయావు. అలాంటిది నేను మళ్ళీ ఎప్పుడు వస్తానో ఎప్పుడు కలుస్తానో తెలియకుండా వెళ్ళిపోతుంటే నీకు బాధగా లేదు? అప్పుడు నువ్వు వస్తావని తెలుసు కాబట్టి వెయిట్ చేశాను. నువ్వెప్పుడు వస్తావో తెలియనప్పుడు వెయిట్ చేసి ఏం లాభం? నీ మాటలు వింటుంటే నేనెప్పుడు వెళ్ళిపోతానా అని చూస్తున్నట్టుంది. విడిపోవడం తప్పనప్పుడు అది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. నన్ను ఏడ్పించింది చాలు, ఇంకొద్దు. ఐఎమ్ ఎ ఫూల్. అసలు ఇదంతా నా వల్లే జరిగింది. వాళ్ళు ప్రకాష్కి ఓకే చెప్పకుండా ఉండంటే ఈ నిశ్చితార్థం, పెళ్లి, అమెరికా వెళ్ళడం ఇవే ఉండేవి కావు. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇదంతా అనవసరం అనిపిస్తుంది. మీతో హ్యాపీగా ఇలా ఉండిపోతే చాలనిపిస్తుంది. అయినా ప్రకాష్ కంటే ముందు నన్ను ప్రేమించాలని నీకెందుకు అనిపించలేదురా? అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదుగా. అసలు ఆలోచన నీకెందుకు రాలేదురా ఇడియట్? ఏ నేను నీకు నచ్చలేదా? Sorry, I'm sorry. ఇలా చేసావు? ఎందుకు నన్ను మోసం చేసావు? మనిద్దరి కంటే గొప్ప ఫ్రెండ్స్ ఎవరూ ఉండరని అనుకునేదాన్ని. మన మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండవని అందరికీ గొప్పగా చెప్పుకునేదాన్ని. కానీ నువ్వు ఇంత పెద్ద విషయం నాకు చెప్పకుండా దాచావు. నేను ప్రకాష్ కి సంబంధించిన ప్రతిదీ నీతో చెప్పాను. ప్రకాష్ తో జరిగిన ప్రతి విషయం నీతో మాట్లాడాను. చివరికి ప్రకాష్ కి ఓకే చెప్పనా వద్దా అని కూడా నిన్నే అడిగాను. కానీ నువ్వు ఎందుకు అలా చేసావు? ఒక్క మాట, జస్ట్ ఒక్క మాట చెప్తే ఇలా జరుగుండేది కాదు కదా. గొంతులో ఉన్న మాట అయితే నోటితో చెప్పొచ్చు, కానీ గుండెల్లో ఉన్న మాట కళ్ళతోనే చెప్పగలను. నాకు అన్ని తెలివితేటలు లేవురా. కళ్ళని చూసి మనసుని అర్థం చేసుకోవడం నాకు తెలీదు. అన్ని తెలివితేటలు నాకు లేవు. ఉంటే ఇలా చేస్తుండేదాన్ని. అయినా నీకంటే ప్రకాష్ ఎక్కువ నాకు. నీతో స్నేహం కంటే ప్రకాష్ తో ప్రేమ ఎక్కువ నాకు. నీ ప్రేమ కంటే ప్రకాష్ తో పెళ్ళి ఎక్కువ నాకు. వద్దు, నాకే వద్దు. నాకు ఈ ప్రేమ పెళ్ళి ఇవే అక్కర్లేదు. నువ్వు కావాలి. నాకు ఎవరు ఏమనుకున్నా లెక్కలేదు. నువ్వు కావాలి. ఈ విడిపోవడం, ఈ బాధ, ఈ కన్నీళ్ళు ఇవే వద్దు. నువ్వు కావాలి. నువ్వే కావాలి. నువ్వే కావాలి. నువ్వే కావాలి.